Hello everyone, welcome to Amusing Stuff Online Study Circle. AP High Court Jobs 2025 నోటిఫికేషన్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ఈ ఎగ్జామ్స్లో మనకి ఇంగ్లీష్ సెక్షన్ 40 మార్క్స్ ఉంటుందని తెలిసిన విషయమే. దాంట్లో ఇడియమ్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎగ్జామ్లో 3 to 5 అలా రావచ్చు అనమాట. గత 2023 కోర్ట్ ఎగ్జామ్స్లో 3 షిఫ్ట్లలో మనకి అడిగినటువంటి ఇడియమ్స్ ఒకసారి మనం చూద్దాము. అంటే డైరెక్ట్ ఇడియం అడగడము, ఒక సెంటెన్స్లో ఇడియంని ఇచ్చి అండర్లైన్ చేసి దాని గురించి అడగడము, ఇలా డిఫరెంట్ ప్రోవర్బ్స్ అని ఇట్లా డిఫరెంట్ టైప్స్గా ఇడియమ్స్ని అడగడం జరిగింది. మనం దానికి తగ్గట్టుగానే చేంజెస్ చేసుకొని ఈసారి టెస్ట్ సిరీస్లో ఇడియమ్స్ అన్నీ కూడా మనము దానికి తగ్గట్టుగానే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్ టెస్ట్ సిరీస్ ఏపీ హైకోర్టు 2021లో 23లో మనకి చాలా హెల్ప్ అయిందని అందరూ కూడా చెప్తూనే ఉన్నారు. చాలామందికి సక్సెస్ అందించింది. సో ఈసారి కూడా మనం 40 ఫుల్ లెంత్ టెస్ట్లు 399 రూపీస్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాము. ఆల్రెడీ 11 టెస్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో అమ్యూజింగ్ స్టఫ్ యాప్లో రిజిస్టర్ అయ్యి టెస్ట్లు అటెంప్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. అలానే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రీవియస్ క్వశ్చన్స్ అని చెప్పున్నాం కదా. సో ఆ పేపర్స్ని డైరెక్ట్గా మీరు మెమరీ బేస్డ్, అంటే డైరెక్ట్గా యూ కెన్ అటెంప్ట్, నాట్ జస్ట్ ద పీడిఎఫ్, యూ కెన్ జస్ట్ అటెంప్ట్ అండ్ సీ హౌ మచ్ యూ స్కోర్ ఇన్ ద 3 షిఫ్ట్స్ అవైలబుల్. అవి మన అమ్యూజింగ్ స్టఫ్ యాప్లో ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో, ఫ్రీ టెస్ట్ సెక్షన్లో ఈ విధంగా మనకు కనపడతాయి. ఆల్రెడీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అటెంప్ట్ చేసి క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడు అనేది తెలుసుకొని ఉన్నారనమాట. సో మీరు కూడా అటెంప్ట్ చేయకపోతే అమ్యూజింగ్ స్టఫ్ యాప్లో అటెంప్ట్ చేయండి. సో మనం క్వశ్చన్స్ స్టార్ట్ చేసుకుందాము. ఇడియమ్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం స్క్రేప్ ద బ్యారెల్? స్క్రేప్ ద బ్యారెల్, ఇలా ఇన్వర్టెడ్ కామాసు లేదంటే అండర్లైను, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి, మీరు చూస్తారు. సో మనం ఏంటంటే లాస్ట్ టైం కూడా ఇడియమ్స్ టాప్ 500 ఇడియమ్స్ అని ఇలా పెట్టుకోవడం జరిగింది. చాలా క్లాసులు చేసాము. దాంట్లో జస్ట్ క్లాసులే కాకుండా మనకి లైక్ ఎలిమినేషన్స్, ఆప్షన్స్ ఎలిమినేషన్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే మేకింగ్ ద మోస్ట్ ఆఫ్ వర్స్ట్ సిచ్యువేషన్స్, బీయింగ్ గ్రంపీ, డూయింగ్ సంథింగ్ ఇన్ అన్ ఈజీ మేనర్, పుట్టింగ్ ఎఫర్ట్స్ ఇంటూ సంథింగ్ నాట్ వర్త్ వైల్. సో స్క్రేప్ ద బ్యారెల్ అంటే ఉన్న దాంట్లో బెస్ట్ అనేది మనకి అనుకోవచ్చు అనమాట. అంటే బ్యారెల్ మొత్తం అడుగునున్నదంతా తీయండి, ఎంత ఉందో అంత చూడండి, అంటే ఉన్నంతలో బెస్ట్ అని అంటాం కదా. సో మేకింగ్ ద మోస్ట్ ఆఫ్ వర్స్ట్ సిచ్యువేషన్స్. సో అంటుంటాము హౌ టు మేక్ బెస్ట్ అవుట్ ఆఫ్ ద వర్స్ట్ సిచ్యువేషన్స్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్ అని, ఆ విధంగా అనమాట. సో దీనికి ఆన్సరు 1. నెక్స్ట్ క్వశ్చన్, కంప్లీట్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ ఇడియమ్. సో ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్ని ఇడియం లాగా మార్చేసి ఇచ్చారనమాట. వెన్ రాకేష్ సా హిజ్ గ్రాండ్ నెఫ్యూ బిహేవింగ్ ఎరాటికల్లీ లైక్ హిజ్ నెఫ్యూ, గ్రాండ్ నెఫ్యూ యూస్ టు డూ, హీ న్యూ హీ వాజ్ ఏ, అంటే రాకేష్ అనే అతను వాళ్ళ గ్రాండ్ నెఫ్యూ ఒక బిహేవియర్ చూసి, ఓకే వాళ్ళ నెఫ్యూ లాగే బిహేవ్ చేస్తున్నాడు, ఓకే అప్పుడు అర్థమైపోయింది అనమాట అతనికి. హీ న్యూ హీ వాజ్ ఏ చిప్ ఆఫ్ ద ఓల్డ్ బ్లాక్, చిప్ ఆఫ్ ద ఓల్డ్ బ్లాక్, ఏ బ్లాక్ షీప్, క్రయింగ్ వుల్ఫ్, ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే ఇట్స్ నాట్ ఏ డిఫరెంట్ అంటే ఉన్న ప్లేస్లో కాకుండా బయట ఉన్నట్టుగా అనమాట. క్రయింగ్ వుల్ఫ్ అంటే అన్నెసరీగా కంప్లైంట్ చేయడము, దాని గురించి కూడా కాదు. బ్లాక్ షీప్ అంటే కూడా మనకి అది రాదనమాట. సో చిప్ ఆఫ్ ద ఓల్డ్ బ్లాక్ అంటే గేమ్స్ ఆడుతుంటారు, ఇప్పుడు బ్లాక్స్ గేమ్స్ ఉంటాయి కదా, దాంట్లో చిప్స్ ఉంటాయి, మనం అన్నీ అమర్చి దాన్ని ఒక బొమ్మలాగా తయారు చేస్తాం కదా. సో దాంట్లో ఒక చిప్ సేమ్ ఓల్డ్ బ్లాక్ అన్నారు. ఓల్డ్ అంటే ఇక్కడ ఎవరు, గ్రాండ్ నెఫ్యూ, అదే ఓల్డ్ అంటే నెఫ్యూ. సో ఆయనలాగే వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడు అన్నట్టు. సో దీనికి ఆన్సర్ మనకి చిప్ ఆఫ్ ద ఓల్డ్ బ్లాక్. చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద ప్రోవర్బ్. దేర్ ఈస్ మోర్ దెన్ వన్ వే టు స్కిన్ ఏ క్యాట్. మామూలుగా స్కిన్ ఏ క్యాట్, స్కిన్ ఏ షీప్ అంటాం కదా, లైక్ దాన్ని నూలు తీపించడం అన్నట్లు అంటారు కదా మామూలుగా. టు లుక్ ఫర్ ఆల్టర్నేటివ్ వేస్ టు డీల్ విత్ ఏ ప్రాబ్లమ్. ఓకే, టు అకాంప్లిష్ 2 goals at once,
2 గోల్స్ అనేది అంటే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో మనకి మోర్ దెన్ 1 వే ఉందని అక్కడ 2 అని చెప్పలేదు కదా. ఓకే, సో అది మనం ఆప్షన్ ఎలిమినేట్ చేసేయచ్చు. టు హోప్ ఫర్ ద సక్సెస్ ఇన్ యువర్ అండర్టేకింగ్, సక్సెస్ గురించి ఇక్కడ మనకి ఏం చెప్పలేదు, సో ఇది కూడా మనం ఆప్షన్ ఎలిమినేట్ చేసుకోవచ్చు. టు గ్రేషియస్లీ ఫర్గివ్ ద అఫెన్సెస్ వాటి గురించి మనకి క్వశ్చన్ ఎక్కడ లేదు. సో మనకి ఆప్షన్ 1 మిగిలింది, దాన్ని మనం ఒకసారి ఆలోచించుకొని కరెక్ట్గా ఉందో లేదో కూడా చూసుకోవాలన్నమాట. టు లుక్ ఫర్ ఆల్టర్నేటివ్ వేస్ టు డీల్ విత్ ఎ ప్రాబ్లం, క్వశ్చన్లో అదే ఉంది, మోర్ దెన్ 1 వే. సో 1 వే టు స్కిన్ ఏ క్యాట్, ఒక్కటే మార్గంలో చేయాలని లేదు కదా, చాలా రకాలుగా చేయొచ్చు. సో అట్లనే ఆల్టర్నేటివ్ వేస్ ఉన్నాయి ఏదన్నా ప్రాబ్లమ్ని డీల్ చేయడానికి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఇడియం, చెప్పాను కదా అండర్లైన్ కూడా ఉంటాయన్నమాట. సో మై యంగర్ బ్రదర్ ఈట్స్ లైక్ ఏ హార్స్, మై యంగర్ బ్రదర్ ఈట్స్ లైక్ ఏ హార్స్ ఇన్ ఏ గ్రంపీ మేనర్, ఎక్సెసివ్లీ, పేషెంట్లీ, హ్యాపీలీ. అంటే ఇది ఫీలింగ్స్ గురించి అడగడం లేదనమాట. హ్యాపీలీ, గ్రంపీ మేనరు, పేషెంట్లీ అనేది కాకుండా హార్స్ లాగా తింటాడు అంటే ఎక్సెసివ్లీ అనేది వస్తుంది అనమాట. మన కాంటెక్స్ట్ బేస్ చేసుకుంటే ఎక్సెసివ్లీ అనేది వస్తుంది అనమాట ఇక్కడ మనకి. ఐ నో యు ఆర్ వర్రీడ్ అబౌట్ ద లోన్ పేమెంట్ డ్యూ ఇన్ జనవరి. సో జనవరిలో లోన్ పేమెంట్ డ్యూ ఉంది అని తెలుసు, దాని గురించి నువ్వు బాధపడుతున్నావు అని తెలుసు. బట్ ఐ సజెస్ట్ దట్ యూ క్రాస్ ద హైవే వెన్ యూ రీచ్ ఇట్. అంటే తెలిసిందే కదా, మనం ఒక దగ్గరికి వెళ్తాం అంటే అరే అక్కడ రోడ్డు బాగాలేదు, గుంతలు ఉంటాయి ఎట్లా అని బాధపడకుండా అక్కడ దగ్గరికి వెళ్ళాక అప్పుడు ఆలోచించుకుంటే సరిపోద్ది. ముందు అక్కడికి వెళ్ళే వరకు కూడా ఆలోచిస్తూనే ఉంటే కరెక్ట్ కాదు కదా అన్నట్టుగానే దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే క్రాస్ దట్ కల్వర్ట్ వెన్ యూ కమ్ టు ఇట్, క్రాస్ దట్ రివర్ వెన్ యూ కమ్ టు ఇట్, క్రాస్ దట్ సీ వెన్ యూ కమ్ టు ఇట్, క్రాస్ దట్ బ్రిడ్జ్ వెన్ యూ కమ్ టు ఇట్. సో 4th ఆప్షన్ వస్తుంది అనమాట మనకి. అంటే వాటర్ అండర్ ద బ్రిడ్జ్ అంటే ముందు ఒకరు డిస్టర్బెన్సెస్ అవుతాయి, గొడవలు పడతారు, తర్వాత వెళ్ళి సమన్వయపరుచుకుంటారు కదా. సో అప్పుడు ఏంటంటే ఓకే వాటర్ అండర్ ద బ్రిడ్జ్ అంటారు, అంటే అది పోతూనే ఉంటుంది ఫ్లో అన్నట్టు, ఫ్లోలో వెళ్ళిపోదాం అన్నట్టుగా. ఆ విధంగానే క్రాస్ దట్ బ్రిడ్జ్ వెన్ యూ కమ్ టు ఇట్ అంటే లోన్ పేమెంట్ జనవరిలో ఉందని బాధపడుతున్నావు కదా, అప్పుడు బాధపడు, ఇప్పుడే అవసరం లేదు దాని గురించి, ఇప్పుడే నువ్వు వరి అయ్యి వేరే పనులు డిస్టర్బ్ చేసుకోవద్దు అన్నట్టు, డిస్ట్రాక్ట్ అవ్వద్దు అన్నట్టు అనమాట. ద స్కీమ్ ఆఫ్ విచ్ హీ వాజ్ వెరీ షూర్ అబౌట్ హ్యాజ్ ఫెయిల్డ్ ఫర్ వాంట్ ఆఫ్ సపోర్ట్. ద స్కీమ్ ఆఫ్ విచ్ హీ వాజ్ వెరీ షూర్, ఖచ్చితంగా అయిపోద్ది అనుకున్నాడు, కానీ సపోర్ట్ కుదిరినంత సపోర్ట్ దొరక్క అది ఫెయిల్ అయిపోయింది. అంటే దాన్ని ఏమంటారు, ఫెల్ ఆన్, ఫాలెన్ ఆఫ్, ఫాలెన్ త్రూ, ఫెల్ట్ ఇన్. సో దీనికి మనకి ఫాలెన్ త్రూ అంటే ఆప్షన్ 3 వస్తుంది అనమాట. అంటే ఫెయిల్ ఆర్ నాట్ కంప్లీటెడ్, ఎందుకు సపోర్ట్ అందుకన్నట్టు. సో ద డీల్ ఫెల్ త్రూ అంటాం, డీల్ ఫాలెన్ త్రూ అట్లా. సెట్ అపార్ట్, సో ఇది జస్ట్ ఒక పదం ఇచ్చేసేటమాట, మనకి సెంటెన్స్ లాగా ఇవ్వలేదు. కానీ మనం కానీ మాట్లాడుకుంటే 2 rooms ఇన్ ద హోటల్ వర్ సెట్ అపార్ట్ ఫర్ ద విఐపి గెస్ట్స్. సో ఇది అనుకుంటే దాంట్లో సెట్ అపార్ట్ అని ఉంది కదా, కాంటెక్స్ట్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దీస్ సీట్స్ ఆర్ రిజర్వ్డ్, ఆర్ యూ ఫ్రీ టు గో ఇన్ దేర్, యూ కెన్ ఆక్యుపై దెమ్ అనే దానికి సెట్ అపార్ట్ అనేది రాదు. ఫ్రీగా ఉన్నావా బిజీగా ఉన్నావా అనేది కాదు. కెన్ వీ కమ్ విత్ యూ, ఇది ఎక్కడ అడిగారు క్వశ్చన్లో, సెట్ అపార్ట్ అండి. సో 2 సీట్లు తీసి పెట్టాను, నువ్వు టైంకి వచ్చేసాయి అని చెప్పి కాల్ చేస్తాను మనం మా ఫ్రెండ్స్కి, అట్లా మూవీకి కానీ ఎక్కడికైనా కానీ అలాగా. సెట్ అపార్ట్. ఏ జర్నీ ఆఫ్ 1000 miles బిగిన్స్ విత్ ఏ సింగిల్ స్టెప్. 1000 అడుగుల ప్రయాణం గమ్యం ఒక అడుగుతోనే మొదలవుతుంది అనేది మనం చెప్పుకుంటుంటాం కదా. దాన్ని ఆప్షన్స్లో కానీ చూసుకుంటే నో మ్యాటర్ హౌ మచ్ కాంప్లికేటెడ్ ఏ టాస్క్ ఈజ్, ఇట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ఏ సింగిల్ స్టెప్. ఓకే, స్టెప్ ఓకే, ఇదన్న ఉంచుదాము. డు నాట్ కౌంట్ ద స్టెప్స్ వెన్ యూ హ్యావ్ టు క్లైంబ్, ఎక్కేటప్పుడు స్టెప్స్ ఏమైనా కౌంట్ చేయొద్దు అని చెప్పి ఉంది ఇది. సో ఇది రాంగ్.
నో మ్యాటర్ హౌ ఫార్ ద డెస్టినేషన్ సీమ్స్ యూ విల్ రీచ్ ఇట్. అది ఎక్కడ క్వశ్చన్లో లేదు. ఎంత దూరం ఉన్నా కానీ నువ్వు ఎట్లయినా సరే చేరుకుంటావు అనేది లేదు కదా. డోంట్ థింక్ అబౌట్ ద స్టెప్స్, జస్ట్ క్లైంబ్. స్టెప్స్ గురించి ఆలోచించకుండా ముందు ఎక్కువ అనేది కూడా కాదు మనకి ఇక్కడ. సో ఫస్ట్ ఆప్షన్ మనం చూసుకుంటే ఎంత కాంప్లికేట్ అయినా సరే, రాకెట్ సైన్స్ అయినా సరే, హ్యావ్ టు స్టార్ట్ విత్ ద ఫస్ట్ సింగిల్ స్టెప్. అదేంటి, ఏదో ఒకటి, అంటే ఒక అజెండా వేసుకోవడము, లేదంటే ఒక ప్లాన్ రూపొందించడము, ఒక టీమ్ని ఫామ్ చేయడము, అది ఉంటుంది కదా, అదే ఫస్ట్ స్టెప్. దాని తర్వాతనే సెకండ్ది థర్డ్ చేయగలుగుతాం కదా మామూలుగా మనము. సో అట్లా వెళ్ళే కొద్దీ ఇంకా 1000 మైల్స్ గమ్యం టార్గెట్ రీచ్ అవుతాం అనమాట. దెర్ ఈజ్ నో యూజ్ ఇన్ బీయింగ్ అప్సెట్ ఓవర్ సిచ్యువేషన్స్ దట్ హ్యావ్ ఆల్రెడీ హ్యాపెన్డ్ అండ్ కెనాట్ బి చేంజ్డ్. ఆల్రెడీ అయిపోయినటువంటి, ఇంకా మార్చలేనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, వాటి గురించి అప్సెట్ అవ్వడం వల్ల యూజ్ లేదు అనేది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్. సో దీనికి ఏ ఇడియం సెట్ అవుతుంది? సో ఇక్కడ మనం చూస్తే 3 షిఫ్ట్లలో చాలా రకాలుగా మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది, సెంటెన్స్లో ఇవ్వడం జరిగింది, ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది, ప్రోవర్బ్స్ ఇవ్వడం జరిగింది. సో డిఫరెంట్ టైప్స్గా ఇవ్వడం జరుగుతుంది. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బోల్డ్ ఫస్ట్ ఆప్షను. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. డు నాట్ క్రై ఓవర్ ఏ స్పిల్డ్ మిల్క్. ఎవ్రీ క్లౌడ్ హ్యాజ్ ఎ సిల్వర్ లైనింగ్. ఇక్కడ మనం చూసుకుంటే ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బోల్డ్ అనేది మనకి ఇక్కడ కాదు, ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది, ఏదో చేంజ్ చేయలేని సిచ్యువేషన్ అంటే అప్సెట్ గురించి మాట్లాడుతున్నారు. స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటే టైంకి వేసి ఉంటే ఒక కుట్టుతోనే పోయేది, లేదంటే 10 కుట్లు పడేటివి అని అంటారు మామూలుగా అట్లా. డు నాట్ క్రై ఓవర్ ఏ స్పిల్డ్ మిల్క్. ఆల్రెడీ దొల్లిచ్చేసావు మిల్క్, దొరికిపోయింది మిల్క్, సరే దొల్లిపోయిందని చెప్పి ఏడవద్దు, బాధపడద్దు, అయిపోయింది, కెనాట్ టేక్ ఇట్ బ్యాక్, రైట్? దట్స్ ద థింగ్. ఎవ్రీ క్లౌడ్ హ్యాజ్ ఎ సిల్వర్ లైనింగ్. సిల్వర్ లైనింగ్ గురించి మనకి ఇక్కడ మాట్లాడడం లేదు. సో ఆప్షన్ 3 మనకి దీనికి కరెక్ట్. సో ఈ ఇడియమ్స్ మనకి అప్పుడు 2023లో ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూస్తే ఇప్పుడు ఈ 9వ 10వ వీటిలో మీరు ఎన్ని పెట్టగలిగారు అనే దాన్ని బట్టి ఒక 80% అబోవ్ పెట్టగలుగుతున్నారు అంటే చాలా బెస్ట్. 50% అబోవ్ పెడుతున్నారు అంటే చాలా ప్రాక్టీస్ అవసరం అవుతుంది. సో ఇప్పుడు చెప్పినట్టుగానే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఇడియమ్స్ని మనము మన యొక్క టెస్ట్ సిరీస్లో ఇవ్వడం జరగబోతుంది. అలానే ఇడియమ్స్ కొన్ని క్లాసెస్ కూడా చేసుకుందాము. మోస్ట్ ఇంపార్టెంట్ ఇడియమ్స్ మనకి ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, రిమైనింగ్ బ్యాంక్ ఎగ్జామ్స్ వాటన్నిటిలో కూడా రిపీటెడ్ అవుతుంటాయి అన్నమాట. ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా, యాంటీనమ్స్, సినానిమ్స్ ఇవి మోస్ట్లీ. సో వాటి గురించి అవి మనము మోస్ట్ ఇంపార్టెంట్ అని కానీ పెట్టుకొని అవి ఒకసారి చూసుకొని ఇట్లనే ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటూ పోవాలి. మనకి ఏంటంటే డైరెక్ట్గా కొన్ని తెలియకపోతే ఆ సెంటెన్స్ దాన్ని బట్టి మనము ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా 1 or 2 ఆప్షన్స్లో మనం మిగులుతాము. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. మోస్ట్లీ ఒక ఆప్షనే మిగులుతుంది మనకి, అంత డైరెక్ట్గానే ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో నెక్స్ట్ క్లాసు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ బాగానే ఇచ్చారనమాట. ఈ 3 షిఫ్ట్లో కలిపి ఒక మోర్ దెన్ 15 అలా ఉంటాయి. సో అవి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. మన టెస్ట్ సిరీస్లో ఇంగ్లీష్ అంటే ఫుల్ లెంత్ టెస్ట్లు అనమాట ఇవి. ప్రతి టెస్ట్లో 40 క్వశ్చన్స్ జీకే, 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్ ఉంటుంది. సో మనకు ఆల్రెడీ ప్యాసేజ్లు, క్లోజ్ టెస్టు, ఎర్రర్ డిటెక్షన్స్, సెంటెన్స్ కంప్లీషను, సీక్వెన్సు, పారాజంబులు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. మన టెస్ట్లలో ఆల్రెడీ 10-11 టెస్ట్లు అయిపోయినాయి అనమాట మన 40 టెస్ట్ సిరీస్లో. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఇడియమ్స్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు రిజిస్టర్ అయ్యి ఇవన్నీ టెస్ట్లన్నీ కూడా మీరు ఒకేసారి రాయొచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు టైం కన్వీనియన్స్ని బేస్ చేసుకొని రాసుకోవచ్చు. మనం షెడ్యూల్ ప్రకారం టెస్టులు పెడుతూ ఉంటాము, మీకు యాప్లో లైవ్గా ఉంటుందన్నమాట. సో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు రెగ్యులర్ అప్డేట్స్ వాటన్నిటికి కూడా, ఎందుకంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్ డేట్స్ కానీ, ఎగ్జామ్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇవన్నీ రాబోతున్నాయి త్వరలోనే. సో అవన్నీ కూడా అప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ ఫాలో అవ్వండి, అలానే టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.